హాయ్ ఫ్రెండ్స్, శశికుమార్ ప్రధాన పాత్ర పోషించిన నాడు సెంటర్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పటికి 3 పార్ట్లు రిలీజ్ చేశారు. ఎన్ని పార్ట్లు రిలీజ్ అవుతాయో తెలీదు. ఎందుకంటే డిస్నీకి 3 పార్ట్లు రిలీజ్ చేసి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొన్ని రిలీజ్ చేసి అలా ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేయడం అలవాటు. అయితే శశికుమార్ని, ఆశా శరత్ని, రెజీనా ఉంది అనుకొని ఈ వెబ్ సిరీస్ చూస్తే మాత్రం మీకు నిరాశ కలుగుతుంది. అసలు కథ ఏంటో చూద్దాం. ప్రదీప్ అనే కుర్రాడు బాస్కెట్బాల్ ప్లేయర్. అతను కాలేజీలో తన ఫ్రెండ్ చేసిన ద్రోహానికి గొడవ పడతాడు. ఆ గొడవ అతని జీవితాన్ని ఎలా మార్చింది, అతని ప్రేమకు అతను ఎలా దూరం అయ్యాడు, అతని స్కూల్లో జరుగుతున్న చర్యలకి అతని జీవితానికి ఎలాంటి మలుపులు ఏర్పడాయి అన్నదే కథ. ఈ గొడవలన్నిటి మధ్య అతను బాస్కెట్బాల్ ఆటకి దూరం అయ్యాడా లేదా అన్నదే కథ. శశికుమార్ బాస్కెట్బాల్ ట్రైనింగ్ ఇచ్చే కోచ్గా ఒక్క చిన్న మెరిసి వెళ్ళిపోతాడు అంతే. రెజినా కసండ్రా అసలు ఇంకా లేదు, ఈ సిరీస్లో రాలేదు. విజయ్ సేతుపతి కొడుకు డ్రగ్ అడిక్ట్గా చిన్న సీన్లో నటించాడు. కలై అరసన్ కూడా ఏదో ఒక 2 షాట్లు అంతే. ఆశా శరత్ వైస్ ప్రిన్సిపల్గా బాగా చేసింది. ఆవిడే కనబడుతుంది కొంచెం తెలిసిన యాక్టర్లా. ఇక ప్రదీప్ పాత్రలో నటించిన వ్యక్తి ఓకే అనిపిస్తాడు. ప్రదీప్ పాత్రలో నటించిన ఎస్కే సూర్య బాగానే చేశాడు. కాకపోతే సిరీస్ అంతా అతను డల్ ఫేస్తో చిరాగా ఉంటాడు. తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయింది. పర్వాలేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. జియో హాట్స్టార్లో లభిస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్కి పెద్ద మైనస్ ఏంటంటే ఇలాంటివన్నీ ఆల్రెడీ మనం చూసినవే ఉంటాయి. కొత్తగా చూపించింది ఏమీ లేదు. ఫోటోగ్రఫీ అంత గొప్పగా లేదు. చేసిన కలర్ కరెక్షన్ కూడా లైట్ పింకిష్ బ్రౌన్ టోన్లో ఏదోలా అనిపిస్తుంది, అంత గొప్పగా లేదు. రా లుక్ తీసుకురావడం కోసం తమిళనాడులోని చిన్న చిన్న సందుల్లో గొంతుల్లో ఉన్న ఇల్లులు, అక్కడ స్నానాలు చేయడం లాంటి సీన్లు పెట్టారు, కానీ అవేం అంతగా వర్కౌట్ అవ్వవు. టైంపాస్కి ఏ సిరీస్ చూడడానికి లేకపోతే ఈ సిరీస్ని ఒకసారి చూడండి. ఇంకా చాలా ఎపిసోడ్లు వస్తాయి. ఈలోపు ఈ 3 ఎపిసోడ్లు చూడండి. ఢిల్లీ గణేష్ పాత్ర మనవడితో ప్రవర్తించే తీరు ఇవన్నీ రొటీన్గా అనిపించి కావాలని సాగదీసినట్లు అనిపిస్తుంది. సబ్జెక్ట్ ఏముండదు ఈ 3 ఎపిసోడ్లో. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.